గోల్డ్ కు యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ తగ్గడంతో గోల్డ్ రేట్ దిగొస్తోంది. దీంతో వరుసగా 6వ రోజు బంగారం ధర తగ్గింది. ఇవాళ తులం బంగారం ధర ₹600 దిగొచ్చింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ₹97,420, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర ₹89,300 పలుకుతోంది. దీంతో గోల్డ్ రేట్ నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గినట్టు గోల్డ్ షాప్స్ యజమానులు చెప్తున్నారు. మరోవైపు యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేట్ $62 తగ్గడంతో $3,286గా ఉంది. గోల్డ్ రేట్స్ తగ్గడానికి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు ప్రస్తుతం గీతానంద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి గీతానంద్ గారు. నమస్తే అమ్మా. ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఇలా తగ్గుతూ రావటం అనేది కొంత కొనే వాళ్ళకి ఆశాజనకంగా కనిపిస్తోంది. సో ఎంతవరకు, ఎన్ని రోజుల వరకు ఇలాంటి ట్రెండ్ మనం చూడొచ్చు గోల్డ్ రేట్ తగ్గుతూ? గోల్డ్ విషయానికి వస్తే రీసెంట్ గా భారీగా పెరిగినటువంటి బంగారం ధరలు గత కొద్ది కాలంగా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల కనిష్ట స్థాయికి బంగారం పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పుకోవాల్సింది జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి కాల్పుల విరమణ ఒప్పందం కానివ్వండి, అలాగే రష్యాకి ఉక్రెయిన్ మధ్య కూడా కొంత శాంతియుత వాతావరణం ఏర్పడవచ్చు అన్నటువంటి అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ వైపు నుంచి ఇన్వెస్టర్స్ మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ వైపు చూస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్నటువంటి రిటర్న్స్ కానీ, లేకపోతే మనకు జరుగుతున్నటువంటి ర్యాలీ కానీ బంగారం ధర పతనం కావడంలో కొంత కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే లోకల్ గా కూడా ఇక్కడ కొంత డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు చెప్పినట్లుగా పెళ్లిళ్ళు ఈ సీజన్ అన్ సీజన్ కావడం కూడా కొంత గోల్డ్ డిమాండ్ తగ్గడానికి కారణమైంది. దాంతో గోల్డ్ పతనం అవుతూ వస్తుంది. అయితే ఈక్విటీ మార్కెట్లు పెరుగుతున్న విధానాన్ని కనుక చూసినట్లయితే మనం గమనిస్తే నెక్స్ట్ వచ్చేటువంటి 2 నెలల పాటు బంగారు స్తబ్దుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 93,000 నుంచి 1,01,000 మధ్యలో ఫ్లక్చువేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ట్రెండ్ ఫ్లాట్ టు స్లైట్ బేరిష్ ఉండేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. రానున్న 2 నెలల పాటు మాత్రం ఇది కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ గీతానంద్ గారు, సిల్వర్ లో కూడా మనం ఈ డౌన్ ట్రెండ్ ని చూడొచ్చు అంటారా? ఎస్, ఆబ్వియస్ గా సిల్వర్ లో కూడా ఎల్లో మెటల్ ఏ ట్రెండ్ అయితే ఉంటుందో అదే ట్రెండ్ మనకి వైట్ మెటల్ లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంత వెండి ధరలో కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ వచ్చారు రీసెంట్ డేస్ లో. ఇలాంటి టైంలో మరి వాళ్ళు ఏం చేస్తే బెటర్? క్విక్ రిటర్న్స్ కోసం అయితే ఇప్పుడు ఈక్విటీస్ వైపు దృష్టి సారించవచ్చు, లేదా లాంగ్ టర్మ్ గెయిన్స్, లేదా మనకు ఒక రకంగా చెప్పాలి అంటే గోల్డ్ ని కొనుక్కోవాలి ఆర్నమెంటల్ గోల్డ్ అనుకుంటే రానున్న 2 నెలల కాలం అనుకూలంగా ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు ఫర్ ద అనాలిసిస్.